యాదవ విద్యావేత్తల వేదిక తరఫున రాష్ట్ర స్థాయి అవగాహన సదస్సు నిర్వహిస్తున్న పెద్దలు చిలకాని వెంకట్ గారికి మరియు ఇక్కడికి విచ్చేసిన ఈ ఆర్గనైజ్ చేస్తున్న అన్నలందరికీ, అక్కలకు, అన్నలకు అందరికీ పేరు పేరున నా యాదవ కుటుంబానికి మొత్తానికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు అందరూ మాట్లాడుతున్నది వింటుంటే నాకు చాలా అంటే చాలా అవగాహన అనేది ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉందనిపిస్తుంది. ఎందుకంటే సింహాద్రి గారు, అంతకన్నా ముందు మాట్లాడిన ఇద్దరు అన్నలు చాలా అంటే అసలు మనం ఎంత వెనుకబడి ఉన్నాము, అసలు మన స్థాయి ఎక్కడి నుంచి ఇంకెక్కడికి వచ్చింది, ఇక్కడి నుంచి ఇంకెంత ఎదగాలి అనే దాని మీద మాత్రం ఇవాళ చాలా బ్రహ్మాండమైన ప్రోగ్రామ్ అన్న. ఒకటి, మనం ఫౌండేషన్ విద్యావంతుల వేదికను పెట్టుకున్నాము 3 years 4 years కిందనే. అది స్టార్ట్ చేసుకొని కొంత కలెక్ట్ చేసినాం, కానీ ఇంకా ముందుకు పోలేదేమో అని అనుకున్న టైంలో ఇవాళ బేస్మెంట్ లేపినట్టుందన్న మన యాదవ కులస్తులకి. ఎందుకంటే ఈ మన లక్ష్మణ్ అన్న కానివ్వండి, ఇంకా చాలామంది నాయకులు ఎప్పటి నుంచో కనీసం 60-70 ఏళ్ళ నుంచి మన యాదవులు ఏ రకంగా ఎదిగితే బాగుంటుంది, ఎట్లా అనే దాని మీద చేస్తున్నారు తప్ప మనం ఎంతమంది ఉన్నామో అంతమందికి అవకాశాలు రాకుండా పోయేది ఓన్లీ రాజ్యాంగంలోనే అన్న. రాజ్యాధికారం లేకపోవడం వల్లనే మనం వెనుకబడి ఉన్నాం. ముఖ్యంగా ఇవాళ మహిళా రిజర్వేషన్ మీద మాట్లాడమని చెప్పారు అన్న. నాకు నిజంగా మహిళలు అసలు రాజ్యాధికారంలో మన బీసీ ఓబీసీ అని పెట్టిన వీళ్ళకే రిజర్వేషన్ లేవన్నా. ఇంకా మహిళా రిజర్వేషన్ అంటే ఇప్పుడు సింహాద్రి గారు చాలా చక్కగా వివరించారు. నేను అన్ని పాయింట్స్ కూడా నోట్ చేసుకున్నాను. నిజంగా మనం బుక్స్ చదివే కన్నా 100 పుస్తకాలు చదివే కన్నా మేధావులు మాట్లాడే మాటలు ఒక అర్ధ గంట వింటే అంతకన్నా ఎక్కువ మనం జ్ఞాన సంపదను సంపాదించుకోవచ్చు అన్నది నిజమన్నా. నేను అందుకే ప్రతి మీటింగ్ ఏదున్నా అంతా అయిపోయే వరకు విని కరెక్ట్గా దాంట్లో ఎంతవరకు మనం అవగాహన చేసుకుంటాం అనేది మాత్రం నేను డెఫినెట్గా చూసుకుంటా. ఎందుకంటే నాకు ఒక ఆశ అన్న, ఎప్పుడో మనం కూడా ఒక లేడీస్ తరఫున ఇంకా మన రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాలలో నుంచి కూడా యాదవ మహిళలు అసెంబ్లీలోకి వెళ్ళాలని. ఎందుకంటే మాకు తెలిసి ఒక యాదవ మహిళ మన నకరికల్ కమలమ్మ గారు ఒక్కరిని చూసిన నేను నా చిన్నతనంలో. తర్వాత ఎవరికి అవకాశాలు ఇస్తలేరా, లేకపోతే మనం అడగలేకపోతున్నామా, ఎందుకింత వెనుకబడి ఉన్నామో అనేది మాత్రం నాకు నిజంగా అర్థం కావట్లేదన్న. 2005లోనే నేను టీడీపీ తరఫున సూర్యాపేట నుంచి 8వ వార్డు కౌన్సిలర్గా గెలిచిన. తర్వాత 20 ఏళ్ళు పట్టిందన్న. ఫైట్ చేస్తూనే ఉన్నాం, పోటీ చేస్తూనే ఉన్నాం, ఓడిపోతూనే ఉన్నాం, కానీ రాజకీయంలోనే ఉన్నాం. పార్టీ ఏది మారినా లక్ష్యం మాత్రం ఒకటే అన్న, మన బీసీలు అందరూ ఎదగాలి. మన యాదవ కులస్తులు, కుర్మ కులస్తులే కాకుండా బీసీలు, ఎస్సీ, ఎస్టీలు వీళ్ళంతా రాజ్యాధికారం, మన రిజర్వేషన్లు మనకు కావాలని కొట్లాడితే తప్పకుండా వస్తుందన్న. ఎందుకంటే ఇప్పుడు చూసినట్టయితే పెద్దలు వెనకటి నుంచి ఉన్నది నిజంగా మనం వెనకట మా ఊర్లో ఒక టెంపుల్ ఉన్న నరసింహస్వామి టెంపుల్. నా చిన్నతనంలో అసలు ఆ టెంపుల్ చాలా ఏమంటారు శిథిలావస్థలో ఉండేది. అసలు ఇది ఇట్లనే ఉంటుందా, అసలు ఇక్కడ దేవుడికి పూజలు జరగవా అనుకునేదాన్ని నేను. ఎందుకంటే మాలమాదిగా వాళ్ళని రాణించేవాళ్ళు గారు, పూజారులు ఉండేది కాదు. మేము పోతే ఎప్పుడైనా కూర్చునే వాళ్ళం, లేదంటే గొర్రెలు కాచేవాళ్ళు, వాళ్ళంతా వచ్చి అక్కడ కూర్చొని అన్నం తినిపోయేవాళ్ళు తప్పితే దానికి నిత్య సంరక్షణ ఇవి ఏమంటారు పూజలు ఇవేం జరిగేవి కాదు. కానీ ఒక 10-15 ఏళ్ల నుంచి దాన్ని మళ్ళీ మొత్తం మార్చేసి అక్కడ చాలా బ్రహ్మాండంగా, అంటే ఈ దేవుడి వల్ల మహిమ ఉంది అని ఆధ్యాత్మికత పెరగాలని అన్నయ్య ఇప్పుడు చెప్పారో అది దానిపైన అందరూ దృష్టి పెట్టబట్టి ఇవాళ అది నిత్య నూతనంగా అన్న మళ్ళీ కట్టడం జరిగింది. దానికి మళ్ళీ అదేమంటారు ధ్వజస్తంభం పెట్టడం, ఇదంతా అంటే మార్పు అనేది ఖచ్చితంగా వస్తుందన్న నేను అనుకోవడం. నాకు అదొక్కటి జరిగినప్పుడు మనం ఎందుకు మార్పు తెచ్చుకోలేకపోతున్నామని, కానీ ఆ మార్పు అనేది డెఫినెట్గా వస్తుంది. రిజర్వేషన్లు ఇవాళ 33% కావాలని ఎన్నో ఏళ్ళ నుంచి అంటుంటే మొన్న బీజేపీ పెట్టిండ్రు, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా జనగణనని మొదలు పెట్టిండ్రు. కాకపోతే ఇవన్నీ వస్తున్నాయి, కానీ దగ్గరికి వచ్చి దాన్ని ఏ రకంగా వీళ్ళకి ఇచ్చేయాలి అనే దాని మీద, డిస్ట్రిబ్యూట్ చేయాలనే దాని మీద మళ్ళీ వెనకడుగు వేస్తున్నారు. ఎందుకంటే పెద్దలు చెప్పారు ఇంతకుముందే, వీళ్ళంతా ఏకమైతే 65% వీళ్ళే ఉంటారు కాబట్టి రాజ్యాధికారం వీళ్ళదే అవుతుంది, ప్రతి దాంట్లో ఆధిక్యత వీళ్ళదే అవుతుంది. కాబట్టి వీళ్ళని వెనకబెట్టడమే కరెక్ట్ ఏమో అని మనలో మనకే ఒక రకమైన అంతర్గత కలహాలనా, లేకపోతే ఎలాంటి అభివృద్ధికి మీరు పనికిరారు అనా నెట్టివేయడం పడుతుంది. కానీ అది జరగొద్దన్న, ఒక కంపల్షన్ రావాలి, ఒక సంఘర్షణ. ఇన్ని రోజులు ఒక రావుని చూసినాం, ఒక రెడ్డిని చూసినాం, ఒక అందరినీ చూసుకుంటూ పోయినాం, కానీ ఒక బీసీ లీడర్ని ముఖ్యమంత్రిగా చూసుకోలేకపోతున్నాం. కాబట్టి ఇప్పటి నుంచి మనం కంకణం కట్టుకుంటే ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థలు కానివ్వండి, సర్పంచ్వి, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీ, మొత్తం మన కార్పొరేషన్ ఏదైనా కానివ్వండి, మన వాళ్ళ నుంచి నిలబెట్టిన వాళ్ళకి మనం సపోర్ట్ ఇస్తున్నాము అనుకుంటే గట్టిగా ఆర్థికంగా సహాయం చేస్తూ వాళ్ళు ఎక్కడ చేసినా వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ పోతే డెఫినెట్గా మనం వస్తామన్నా. పార్టీ ఏదైనా కానివ్వండి లక్ష్యం ఒక్కటే అయి ఉండాలి, బీసీలు ఎదగాలనేది ఒకటి.
అదొక్కటి ఉంటే డెఫినెట్గా రిజర్వేషన్ లేదన్నా మన సీట్లు ఎక్కువ ఉన్నప్పుడు మనకు రిజర్వేషన్ ఇచ్చేదండి. మనం అన్నిట్లో పోటీ చేస్తే మనమే రిజర్వేషన్లు ఇచ్చే స్థాయికి వస్తాం 10-15 ఏళ్లలో. డెఫినెట్గా అది సాధించాలంటే పెద్దలు చెప్పినట్టుగా మీడియా వర్గంలో ఉన్న మన బడుగు బలహీన వర్గాలు కానివ్వండి, బీసీలు కానివ్వండి, అలాగే ఇండస్ట్రియలిస్టులు కానివ్వండి, ఇవాళ హాస్పిటల్స్ ప్రతిదీ అన్ని రంగాల్లో చూసినట్టయితే అందరూ పెద్ద కులాలకు చెందిన వాళ్ళు ఎందుకున్నారంటే వాళ్ళు 50 ఏళ్ల ముందు అభివృద్ధి చెందిరు. మనము ఆర్థికంగా విద్యాపరంగా అసలు అభివృద్ధి ఒక 10-20 ఏళ్ళ నుంచి జరుగుతుంది. కాబట్టి ఈ అభివృద్ధి జరుగుతున్న తరుణంలో వాళ్ళు ఇంకా డెవలప్మెంట్ అయిపోయారు. అమెరికాకు పోవడం, అక్కడ సంపాదించడం, ఇక్కడ మొత్తం మనకేమో మనం చిన్న స్థాయి నుంచి సొంతంగా ఒక 200 గదాలు కొనుక్కుంటే చాలు అనుకునే స్థాయిలో మహిళా రిజర్వేషన్ అన్న మహిళలకు దగ్గర ఉండి కష్టపడితేనే కదా ప్రతిదీ వచ్చేది కూడా. అయితే మహిళా రిజర్వేషన్కు నేను చెప్పేది ఒకటే అండి, 33% పెడతామంటున్నారు, 2029 అంటున్నారు, కానీ 2029లో అమలయ్యేటట్టు లేదన్నా. పెద్దలు మీరు అడ్వకేట్ కాబట్టి మీరు హైకోర్టులో మరి ఏ రకంగా ఏం ఫైల్ చేస్తారో చేసి దాన్ని డెఫినెట్గా అమలు చేయాల్సిందిగా మన ప్రభుత్వానికి వేడుకోవాలి. ఎందుకంటే మహిళలు తచ్చుకుంటే జరిగింది ఏది ఉండదు. ఆకాశంలో సగం భూమిలో సగం అని మహిళలను మెచ్చుకుంటూ పోతూ ఉంటారు, కానీ ఈ రిజర్వేషన్లు సీట్లు ఇవ్వడానికి వచ్చేసరికి మాత్రం మొత్తం వెనుక నెట్టివేయబడతారు. ఇప్పటికీ పల్లెటూర్లలో స్థానిక సంస్థలలో 50% పెట్టినా కూడా ఆ అమ్మాయిల పక్కకు పెట్టి అధికారులుగా మళ్ళీ ఏమంటారు హస్బెండ్సే కొంత ఇది చేస్తూ ఉన్నారు. కాబట్టి మహిళలకు వదిలేయండి, ఆ పెత్తనం కూడా మహిళలనే చేయమంటే వాళ్ళు ఇంకా చక్కగా చేస్తారు. ఎందుకంటే ఇల్లు చక్కబెట్టిన వాళ్ళు రాజ్యాన్ని, గ్రామాన్ని, ఊరిని, ఇల్లుని అన్ని చక్కబెట్టలేరా? కాబట్టి దయచేసి ప్రభుత్వం గమనించాల్సింది ఒకటే, ఇక్కడ ప్రతిసారి వెనుకబడే కులాలను ఎంతమంది ఇప్పటికీ కూడా ఒక కులం అనే ఇది లేకుండా ఆ అసెంబ్లీ కానివ్వండి, జడ్పీటీసీలుగా కానివ్వండి, ఒక చైర్మన్లుగా కానివ్వండి, ఎదుగని కులాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. కాబట్టి దయచేసి ప్రభుత్వము, కేంద్రం కానివ్వండి, రాష్ట్రం కానివ్వండి, పెద్దలు గమనించి ఈ రిజర్వేషన్లు అమలు జరిగి బీసీలుగా ఉన్న వాళ్లకు రిజర్వేషన్లు సపరేట్గా లేవు కాబట్టి అసెంబ్లీలో ఈ జనరల్ స్థానాలలోనే పోటీ చేసే విధంగా మహిళలకు అందరికీ కూడా చేయూతనివ్వాలని, ఇంకా అదేవిధంగా విద్యాపరంగా ఫ్రీ ఎడ్యుకేషన్ పెట్టాలని. ఇప్పటికీ మనం ప్రైవేట్ స్కూళ్ళల్లో, ప్రైవేట్ కాలేజీలో చదివించాలంటే పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హెల్త్, అంటే హాస్పిటల్స్కి విద్యకే సరిపోతున్నాయి అన్న. ఎంత సంపాదించినా కూడా ఆడోళ్ళు మగోళ్ళు కష్టపడినా కూడా ఇవాళ రేపల్లా అసలు పిల్లలు, ఆడపిల్లలైనా ఎవరైనా కూడా సంపాదన లేనిది అసలు పిల్లల్ని ఎందుకు కనడం అనే దగ్గరికి వస్తున్నారు ఈ జనరేషన్. కాబట్టి రిజర్వేషన్ ఒకటే కాదన్నా, గవర్నమెంట్ చేయాల్సిన పనులలో ముఖ్యంగా చదువు, వైద్యం ఫ్రీగా ఇచ్చేసి మొత్తం అందరినీ ఒకటి తాటి మీదకి తీసుకొస్తే కనుక అప్పుడు ప్రైవేటు గవర్నమెంట్ అనేది ఉండదు. కాబట్టి అది అర్థం చేసుకొని ఇప్పుడు మన ఢిల్లీలో మాదిరిగా అట్లా విద్యను చేసేస్తే ఇంకా డెవలప్ అవుతుంది. కాబట్టి అమ్మాయిలను అబ్బాయిలను సమానంగా చదివిస్తూ అదే రకంగా ఇప్పుడు ఇచ్చే ఆ 33% కూడా 2029లో ఇస్తే బాగుంటుందని, ఇంకా ముందు ముందు మహిళలకు రాజ్యాధిపరంగా చాలా ముందుకు పోయే అవకాశాలు ఇస్తే బాగుంటుందని ఈ వేదిక ద్వారా నేను గవర్నమెంట్ కానివ్వండి, కేంద్రాన్ని కానీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.